తెలుసా? ఫేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నారు? ఇవాళ ఆయన నిస్వార్థంగా ధైర్యంతో ముందుకు సాగి ఎన్ని అడ్డంకులు వచ్చినా చెరువులను కాపాడుతా, చెరువులను పరిరక్షిస్తా, ఎవరికి ఇనేది లేదు, ఎవరొడ్డొచ్చినా ఆగేది లేదు, నా పని నేను చేసుకొని పోతా, ఈ సమాజ హితం కోసం, ఈ ప్రజల కోసం అని చెప్పి ఇవాళ ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇవాళ ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నారు? ఆయననేమో ఫేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటున్నారు. తిను లేక్స్ ప్రొటెక్షన్ చేస్తున్నాడు కాబట్టి తనని లేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటున్నారు. ఇక రాజకీయాలు, వీళ్లకు టీఆర్ఎస్ వాళ్ళకు, ఈ హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, శివరాజకీయాలు ఇప్పటికి కావు. తెలంగాణ ఉద్యమంలోనే శివరాజకీయాలు, అప్పుడు కూడా శవాలను ముందట పెట్టుకొని రాజకీయాలు చేసిన దుర్మార్గులు వాళ్ళు. ఇవాళ కూడా రైతన్నలు, నేతలను అడ్డం పెట్టుకొని శివరాజకీయాలు చేస్తూ ఇవాళ ప్రభుత్వంపై దుమ్మెత్తిపేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. దయచేసి మీ అందరినీ కోరుకున్నది ఒకటే, ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చింది, ఆ ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి పూర్తిగా మద్దతు తెలపాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనకు అన్ని రకాలుగా అండగా ఉంటారు. ఆయన ఇవాళ అడగక ముందే 290 కోట్ల రూపాయలు ఇచ్చాడు. రేపు రాబోయే కాలంలో చేనేత వర్గాలకు పూర్తి స్థాయి న్యాయం చేస్తాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఒకటన్నా మిమ్మల్ని కోరుకున్నది ఒకటే, పద్మశాలీలు అడగరు, వాళ్ళకు మోమాటం ఎక్కువ, వాళ్ళకు అడుక్కోవడం రాదు. కాబట్టి మీరు ఒక సామెత ఉంది, అమ్మైనా అడగకపోతే అమ్మైనా పెట్టదని అంటారు. మా వాళ్ళు అడిగే రకం కాదు. దయచేసి మీరు వాళ్ళు అడగకపోయినా కానీ మీరు న్యాయం చేయండి అని చెప్పి ఈ వేదిక నుంచి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకటి, ఎక్కడికి పోయినా కానీ చాలా సమావేశాల్లో నేను మాట్లాడినా, అందరు అంటారు, అన్న మనకు రాజ్యాధికారంలో వాటా లేదు, తెలంగాణ ఉద్యమంలో మనకు భాగస్వామ్యం ఉంది కదా, మన తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర ఉంది కదా అంటారు. అది వాస్తవమే. కానీ నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్న ఈ వేదిక నుంచి, మనం ధైర్యంగా ముందుకు సాగాలి. ఏ జాతికైనా సమాజంలో గౌరవం ఎప్పుడు ఉంటుందంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆ జాతికి సమాజంలో గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యంగా మీరు ముందడికి రావాల్సిన అవసరం ఉన్నది, పోరాటాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది, నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే రాజకీయ పార్టీలు మనకు అడిగిన పదవులు ఇస్తాయి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సమాజంలో రాజ్యాధికారం లేనప్పుడు ఆ జాతికి సమాజంలో గౌరవం ఉండదు. ఆ జాతి భూమి మీద బతికినా సచ్చిన శవంతో సమానం. కాబట్టి మిత్రులారా, మీరు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలంటే నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీ, మన ప్రియతమ ముఖ్యమంత్రి కూడా మనకు మద్దతుగా ఉంటాడు, అన్ని రకాలుగా అండగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలతో ఈ సభలో చాలామంది పెద్దలు ఉన్నారు. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి గారు, ఇంకా ఎందరో, వారందరికీ చేనేత జోడి శాఖ కమిషనర్ గారి